అందరికీ నమస్తే. అందరూ మంచిగా ఉన్నారా? ఈరోజు నేను ఈ వీడియోలో మా ఇంట్లో జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ చూపిస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమండి ఏం చేస్తున్నారు? పేస్ట్ అయిపోయింది. ఇది ఏం కాదు చిన్ను, ఇది మనం పేస్ట్ ఉంది, దీనిలో పెట్టొచ్చు. పిల్లలకి నీకు మనకి అందరు వాడచ్చు. ఇది ఇల్లెట్లో పెడుతూ ఇది ఆల్రెడీ అయిపోయింది. నేను పెడతారా అనవసరంగా టూత్ పేస్ట్ వేస్ట్ చేయొద్దు చిన్ను. ఓకే పెట్టు. ఇల్లు ఎట్లా పెడతావు ఈ పేస్ట్ లో? ఎంత పిచ్చినారేనో నువ్వు. గిన్నెలు ఎట్లా పెడతావు? ఏం కాదు చిన్ను, పెట్టచ్చు. ఎంత పిచ్చాచారం చేసి ఏం కాదు చిన్ను, పేస్ట్ అట్లా వేస్ట్ చేయొద్దు. మనకు కొత్తగా రాదు కదా. నేను పెడతా ఇట్లా కట్ చేయాలి. ఫస్ట్ అయితే ఇట్లా కట్ చేసినాక ఇట్లా ఇది తీయాలి. చూడు ఎంత పేస్ట్ వస్తుందో. అనవసరంగా పేస్ట్ అంతా వేస్ట్ చేస్తున్నావు చిన్ను. చూడు నేను పెడతా. చూడు బ్రష్. ఇంత చాలు, ఎక్కువ పెట్టుకోవద్దు. చేతులనే బ్రష్ చేయు. చేతులు ఇంత చాలు, ఎక్కువ పెట్టుకోవద్దు. చూడు ఈ పేస్ట్ మనం 10 days వాడచ్చు చిన్ను. 10 days మరి పైసలు ఎంత మిగులుతాయి తెలుసా? 10 days ఇదే పేస్ట్ వాడాలి మంచిగా. అది దీనిలో కూడా పేస్ట్ ఉంది. ఇదో 10 days, ఇదో 10 days, 20 days వస్తుంది పేస్ట్. 20 days మరి కంట్రీలో ఉన్నావు బేటా. నువ్వు నీ డబ్బులు సేవ్ చేయాల్సి. హరిని బ్రేక్ఫాస్ట్ తీసుకురా. ఇదిగోండి తీసుకోండి బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ నూడిల్సా? మరి తిను. నువ్వు నూడిల్స్ చేసినావు బ్రేక్ఫాస్ట్? చేసిన, తినాలి కదా మరి. ఓకే. ఏంది ఎట్లున్నాయి? ఎప్పుడు చేసినావు? నిన్న మార్నింగ్ చేసినాయి. మార్నింగ్ చేసినాయి. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ ఇస్తున్నావు బ్రేక్ఫాస్ట్? మరి మిగిలిన వేస్ట్ చేయొద్దని ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకొచ్చి ఇస్తున్నా నీకు. మనీ ఉత్త వేస్ట్ చేయొద్దు కదా చిన్ను, చాలా కాస్ట్లీ కదా. కాస్ట్లీ అయితే ఖరాబ్ అయిపోయింది పెట్టావా? ఫుడ్ వేస్ట్ చేయొద్దు కదా చిన్ను. నువ్వు నీకు ఇస్తున్నారే ఏందో ఏమో. ఏమైంది చిన్ను, ఊరికే వాష్రూమ్ వెళ్తున్నావు? నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? లూజ్ మోషన్స్ అయినాయి అంతా. అయ్యో ఎందుకైంది లూజ్ మోషన్? నీ దిక్కుమాలిన నూడిల్స్ పెట్టినావు, పాసిపోయిన నూడిల్స్. లూజ్ మోషన్స్ కాక ఏమైతే మళ్ళీ వస్తుంది. అరే నీ షాంపూ అయ్యావా? ఇదిగోండి. ఏంటి గింతే ఉంది షాంపూ? ఆల్రెడీ నేను సగం వాడినా ఏం కాదు, మీ చిన్న జుట్టుగా సరిపోతుందండి. వాడండి. ఈ షాంపూలో కూడా ఏంది? ఎంత కాస్ట్లీ అనుకున్నావు? వాడు ఉన్నంత వాడేసి. చిన్ను ఏం చేస్తున్నావు? లైట్ ఎందుకు వేసుకుంటున్నావు? కరెంటు బిల్ ఎంత వస్తుందో తెలుసా? వాష్రూమ్ వెళ్తున్నా.
కరెంట్ బిల్లు ఫుల్ వస్తుంది, అనవసరంగా లైట్ వేసుకుంటున్నావు. అవసరం లేదు, లైట్ బంద్ చేసి కూడా పోవచ్చు. నాకేం తెలుసు? ఎవరు లైట్ బంద్ చేసింది? బాత్రూమ్ కూడా పోనిస్తలే ప్రశాంతంగా. చతురా కరీనా ఏం చేస్తున్నా? ఏం బ్రేస్లెట్ తింటున్నా? బ్రేస్లెట్ తినడం ఏంటి? బ్రేస్లెట్ క్యాండీయా? ఓ నీ బ్రేస్లెటా? క్యాండీ బ్రేస్లెటా? నేను ఇంకా మీ పిసినారి మమ్మీ అసలు అన్నం పెట్టలేదేమో, ఏమో తింటారు అనుకున్నా. ఏది చూద్దాం ఒకసారి. ఇవ్వనున్నా. ఓకే నైస్. ఏంటి బ్రేస్లెట్ క్యాండీనా? బ్రేస్లెట్ క్యాండీ అంట. నువ్వు బ్రేస్లెట్ కానీ కొన్నావా ఏంటి? నేను కొనలేదు. అయ్యో నేను కొనలే, స్కూల్లో ఇచ్చారు. అవునా? ఫ్రీయే. నువ్వు ఇంకా కొన్నావేమో ఇంకా అని అనుకున్నామ్మా. ఫ్రీయే కదా? ఫ్రీయే. చిన్ను చిన్ను ఏం చేస్తున్నావు? టీవీ పెట్టుకుంటున్నా. ఎందుకు చిన్ను? కరెంట్ బిల్ ఎంత వస్తుందో తెలుసు కదా నీకు? కరెంట్ బిల్ వస్తుందా? నేను ఐపీఎల్ చూడాలి. ఐపీఎల్ వస్తుంది. ఐపీఎల్ ఏముంది చిన్ను, ఆ ఫోన్ లో చూసుకో. ఎప్పుడెప్పుడు ఎంత కొట్టారో వస్తూనే ఉంటది కదా ఆ ఫోన్ లో. ఎందుకు అనవసరంగా? టీవీలో చూస్తేనే మంచిగా ఉంటది. అయ్యో చిన్ను, కరెంట్ బిల్ ఫుల్ వస్తుంది అనవసరంగా. కరెంట్ బిల్ వస్తుందా? ఓ ఈ కరెంట్ బిల్ తీసినట్టు ఐపీఎల్ కూడా ఇవ్వనిస్తుంది నాకు. మనకి కరెంట్ బిల్ తక్కువ వస్తుంది చిన్ను. సిరీస్ చేయాలి మనం. ఇదో చిన్ను నీ పిజ్జా. ఏంది ఎంత చిన్నది? మరి 3 పుట్టలు తినద్దా పిజ్జా? అంత ఒకటేసారి తిందామా ఏంది? అవును. ఇప్పుడు పొద్దునకి, మధ్యాహ్నంకి, నైట్ కి, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మళ్ళీ మిగిలితే రేపు మార్నింగ్ కూడా తిందాం. బాగానే ఉంది. మనం మంచిగా వండుకొని అవసరం లేదు, మనీ కూడా ఫుల్ సేవ్ అవుతాయి. నీ పొదుపు బాగానే ఉంది. ఈ పూటకి తినేసే సరిపోతుంది బ్రేక్ఫాస్ట్. ఓకే, లంచ్ కి మళ్ళీ అంత చిన్న పీస్ ఇస్తా. ఓకే ఓకే. హరిణి కొద్ది స్టమక్ అప్సెట్ ఉంది, నిమ్మకాయ రసం ఇస్తావా? ఓకే ఓకే, 2 minutes. ఓకే. ఆగు చిన్ను, జస్ట్ 2 minutes లో చేస్తా. ఏం చేస్తున్నావు? నిమ్మరసం చిన్ను. అల్ల లేనే లేదు కదా. ఇది ఆల్రెడీ 2 days వాడినా, ఇది 3rd day. ఏ నిమ్మకాయ అయినా నేను 3 days వాడతా. ఏం కాదు చిన్ను. చూడు చూడు, ఒక డ్రాప్ వస్తుంది. గట్టిగా వెండితే వస్తా చిన్ను. చూడు, ఏ అల్ల లేనే లేదు. చూడు చూడు చూడు. ఒక డ్రాప్ వచ్చేసింది. నిమ్మరసం తాగేసే. ఇది ఒక్క డ్రాప్ నిమ్మరసం నేను తాగాలా? తాగేసే. నిమ్మరసం ఎక్కువ తాగదు, కొంచెమే తాగాలి. స్టమక్ అప్సెట్ అని నిన్ను అడిగిన చూడు, నీ గురించి తెలిసి కూడా అడిగిన, నాది పెద్ద తప్పు. ఇప్పుడు ఇది ఒక్క చుక్కేసిన నిమ్మరసం నేను తాగాలి ఇప్పుడు. 1 2 3. ఏం చేస్తున్నావు చిన్ను? ఏం లేదు చిన్ను, ఇది కరీనా లంగా. కొంచెము కరీనా హైట్ పెరిగింది కదా, కొంచెం పొట్టిగా అయినట్టుంది. సో ఇది మళ్ళీ ఇక్కడ పట్టీలు విప్తే పెద్దగా అవుతుందేమో, సైజ్ సరిపోతుందేమో పాపకి అని చూస్తున్నా. ఏమి ఇప్పుతో ఏమైనా సరిపోతుంది. అది అంత పాతగా అయిన లంగా తీసి పడేయచ్చు కదా, లేదంటే అక్కడ స్క్రాప్ లో వేసేస్తే అయిపోతుంది.
ఇంకా చాలా లంగాలు ఉన్నాయి కొత్త కొత్త యూజ్ చేసుకోవచ్చు కదా. అయ్యో చిన్ను, అలా డబ్బులు వేస్ట్ చేయదు తెలుసా. ఇది ఎంత కాస్ట్లీ, డబ్బులు పెట్టి కొన్నాను తెలుసా. అందుకే నేను ఇప్పుడు ఇలాంటి లంగాలను ఏం చేయొచ్చు అంటే పైన వేరే టాప్ వేసి దీన్ని లెహంగా లాగా చేయొచ్చు తెలుసా. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మనం యూజ్ చేయాలి పిల్లలకి. అవును మరి, ఇది చాలా కాస్ట్లీ లంగా తెలుసా. ఇక్కడ 2-3 పట్టీలు ఉన్నాయి చిన్ను. ఇప్పుడు ఒక పట్టీ విప్పామనుకో నెక్స్ట్ 1 ఇయర్ వరకు వస్తుంది. ఇంకొక పట్టీ విప్తే ఇంకా 2 ఇయర్స్ వరకు వస్తుంది. మనం బేబీకి మంచిగా వాడచ్చు. అమ్మో, నీకు 2 ఇయర్స్ దాకా లంగాలు లేవు, అదే పాత లంగా వేసుకోవాలి. నీ పని బాగా ఏం కాదు కదా నిన్ను. మమ్మీ ఈ లంగా నీకు 5 ఇయర్స్ వేసినా నువ్వు వేసుకుంటావు కదా. గుడ్ బేబీ. ఏం చేస్తున్నావు? గ్లూ తీస్తున్నా దీని నుంచి. దేనికి? ఇగో ఈ పేపర్ చినిగింది కదా చిన్ను, దీనికి గ్లూ తీసి ఇది అంటిద్దామని చూస్తున్నా. అలా గ్లూనే లేదు కదా, ఏం చేస్తున్నావు? ఇగో ఎడ్జ్కి ఉంది చిన్ను, అందుకే పిన్తో తీస్తున్నా కదా. ఎడ్జ్కి ఏడుంది, అది అది ఆల్రెడీ అయిపోయిందనే పడేయాల్సిందనే అక్కడ పెట్టినాము. అది కాదు చిన్ను, డబ్బులు వేస్ట్ చేయొద్దు. డబ్బులు లేదు, అలా రాకుంటే ఏం చేస్తాను? కొత్తది ఎందుకు వాడదాం, ఉన్నదే వాడుకోవడం బెస్ట్. చూడండి ఆ ఎడ్జ్ నా చివరన కొంచెం ఉంది. హెల్ప్ చేస్తారా మీరు? ఏందో నువ్వు ఎంత అనం సేవ్ చేస్తావో ఏమో. బాబా వచ్చింది కొంచెం వచ్చింది. అది కొంచెము నువ్వు అది పెట్టినా అది అతకదు, వేస్ట్. ట్రై చేయాలి చిన్ను, ట్రై చేయడంలో తప్పులేదు కదా. ట్రై ఏం చేస్తావు? అలా గ్లూ ఉంటే ట్రై చేస్తాము, అసలు గ్లూయే వస్తలేదు. అది అంత అయిపోయిందనే పడేద్దామని అక్కడ పెట్టినా, నువ్వు దాన్ని తీసుకొచ్చి అందులో ఏదో సేవ్ చేద్దామని. చూడండి చూడండి, ఇగో ఇలా తిప్పుతూ వస్తుంది లాస్ట్ చివరి ఉన్న గ్లూ. ఏందో కొంచెం అయితే అతుక్కుందిలేండి. ఇది ఒక మళ్ళీ 3-4 టైమ్స్ వాడచ్చు. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. సోప్ ఉంది కదా చిన్ను ఆల్రెడీ, ఆ లోపల ఉంది కదా చిన్న ముక్కు ఉంది, అదే ముక్క 5-6 రోజులు వాడుకోవచ్చు. ఓకే, నీ గురించి తెలిసి నిన్ను అడగడం నా బుద్ధి తప్పు. అది కాదండి, డబ్బులు సేవ్ చేయాలి. నైట్ ఇక్కడ ఇలా కుట్టచ్చు కదా. ఏం చేస్తున్నావు? ఏం లేదు చిన్ను, ఇగో ఇది ఊడిపోయింది, కొత్త మాస్కే, ఇది ఇలా కుట్టచ్చు కదా అని అనుకుంటున్నా. ఏంది అది అది కుడతావా? ఇది ఎన్నో రకాలుగా వాడచ్చు తెలుసా. ఇక్కడ ఇలా కుట్టొచ్చు, మళ్ళీ కావాలంటే ఇక్కడ పూసలు పెట్టొచ్చు, ఇక్కడ ఎడ్జెస్ లో. చాలా బాగుంటది తెలుసా. ఈ మాస్క్ అది రీయూజబుల్ మాస్క్ కాదు కదా. అయినా ఏం కాదు, వాళ్ళు అలా అంటారు రీయూజబుల్ కాదని. మనం ఒక 20-30 సార్లైనా వాడచ్చు ఇది. 20-30 సార్లు వాడాలి. ఇది డెకరేట్ చేసినాక ఇంకా మంచిగా వాడుకోవచ్చు కదా, బాగుంటది. మొత్తం ఇక్కడ అన్ని ముత్యాలు పెట్టచ్చు ఎడ్జ్ లో, బార్డర్ కి. ఇది ఇలా కుట్టేయాలి, ఇక్కడ దారం తీసుకొని ఇక్కడ కుట్టామనుకో అక్కడ కుడతామా, మంచి లుక్ వస్తుంది. బాగుంది ఐడియా. బాగుంది. కాపాయమ్మ ఇది కూడా. ఇది అట్లా కుట్టి ఏం చేస్తావు? ఇది కూడా సేవింగ్. అవును, సేవింగే కదా చిన్న. కష్టం. సేవ్ చేస్తున్నందుకు ఇంకా థ్యాంక్ యూ చెప్పొచ్చు కదా. అది ఎందుకు యూజ్ అవుతుంది? అది రీయూజబుల్ కూడా కాదు, అది దీనికి కుట్టేంత నువ్వు చేసే లోపే అది ఏమంటారు స్క్రాప్ లో వేయచ్చు. ఏం కాదు, కొత్తదే ఇది, ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు.
కావాలంటే డెటాల్లో ముంచేసి మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. ఇది అమ్మా. అంతగా సేవింగ్ ఏదైనా ఎంతైనా నాది మంచి ఐడియా కదా. సరే అదేంటన్నా ఇగో నల్లి బొక్కు ఉంది కదా, ఇంత పెద్ద నల్లి బొక్కు ఉంది, వేస్ట్ చేయొద్దు. ఎంత కాస్ట్లీ తెలుసా. తిను తిను, ఇది పీల్చుకో తిను పీల్చుకో పీల్చుకో నువ్వు కూడా. ఇచ్చేదా పీల్చుకో, వస్తుంది గట్టిగా పీల్చుకోవాలి. మనీ వేస్ట్ చేయొద్దు ఎప్పుడు. ఓకే ఇగో ఇది కూడా ఉందిగా, ఈ బుక్క కూడా పీల్చుకో. వస్తలేదా అది? ఓకే నేను కొట్టిస్తా కదా, ఇట్లా కొట్టాలి. చూడు వచ్చింది. ఇంక ఇటు సైడ్ కొట్టాలి. చూడు ఇట్లా తినాలి తెలుసా. తిను తిను నాన్న. ఎట్లా తినాలి ఇది? ఓకే ఇది నీది వస్తలేదా? నీది కట్ చేసి నీది కొట్టిస్తా. ఓకేనా? చూడు మమ్మీ, మమ్మీ చూడు. అది వచ్చి కరీనా అదిగో తిను. అది చిన్న, నువ్వు కూడా బుక్క వేస్ట్ చేస్తున్నావా? నేను తింటాను. ఇది కూడా వేస్ట్ చేయొచ్చు, నువ్వు ఎంత కాస్ట్లీ కదా ఇక్కడ. ఇదిగో పగిలింది, తీసుకో. చూసావా నేను ఎన్ని డబ్బులు సేవ్ చేస్తున్నాను.